పీటీవీ న్యూస్ కి స్వాగతం. ఇక డీటెయిల్స్ చూస్తే ప్రజా సమస్యల సత్వర పరిష్కారమే లక్ష్యంగా ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అమలాపురం ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు అన్నారు. అమలాపురం హౌసింగ్ బోర్డు కాలనీలోని టీడీపీ క్యాంపు కార్యాలయం వద్ద శుక్రవారం నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ప్రజల నుంచి ఎమ్మెల్యే అర్జీలను స్వీకరించారు. 3 దఫాలుగా నిర్వహిస్తున్న ఈ ప్రజా దర్బార్కి ప్రజల నుండి అనూహ్య స్పందన వచ్చిందని, ఇప్పటిదాకా 2500కి పైగా వినతులు స్వీకరించామని ఎమ్మెల్యే తెలిపారు. త్వరలోనే సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీలకు అతీతంగా వారి సమస్యల పరిష్కరిస్తూ ముందుకు సాగుతున్నామన్నారు. ప్రజా దర్బార్లో ప్రజలు వివరించిన సమస్యలను ఆన్లైన్ చేసుకున్నామని, అన్ని సమస్యలను పరిష్కరించేందుకు కొంత సమయం పడుతుందని చెప్పారు. అన్ని శాఖల అధికారులు అలర్ట్గా ఉండాలని, ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పుకోకుండా సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఎమ్మెల్యే ఆదేశించారు. ఎవరైనా దళారులు పనులు చేయిస్తున్నామంటూ డబ్బులు డిమాండ్ చేస్తే వెంటనే ఎమ్మెల్యే కార్యాలయం దృష్టికి తీసుకొస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అవినీతి రహిత పాలనే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అముడా చైర్మన్ అల్లాడ స్వామినాయుడు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ప్రజల దగ్గర అప్లికేషన్ సేకరిస్తున్నాం. ఈ రోజు కూడా సుమారు మొన్న 1100 అప్లికేషన్లు వచ్చినాయి. నెక్స్ట్ వీక్లో 650 వచ్చినాయి. ఈరోజు కూడా అంతే వస్తాయి. ఇవన్నీ కూడా ఆన్లైన్ చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం. తీసుకెళ్ళి అన్ని విధాలుగా ప్రజలకి మేలు జరిగేలాగా ఈ దర్బార్ని ఉపయోగించాలని కోరుకుంటూ, అలాగే అందరికీ కోరుతున్నాను, ఎవరైనా ప్రభుత్వ పథకాల మీద కానీ, రేషన్ కార్డుల మీద కానీ, పెన్షన్ల మీద కానీ, ఇంటి పట్టాల మీద కానీ ఎవరైనా ఎక్కడైనా డబ్బులు కనుక అడిగితే ఆ విషయాన్ని నా కార్యాలయానికి తెలియజేయాలని కోరుకుంటూ, అవినీతి లేనటువంటి పేద ప్రజల మీద ఎలాంటి ఇబ్బంది లేని పరిపాలన చేయడమే ముఖ్యమంత్రి గారు చేయమని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.